అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. నమ్మకం అనే బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. నీ మీద నీకు నమ్మకం లేని సమయంలో కూడా నిన్ను నమ్మిన వాడే నీ స్నేహితుడు. మనసులో మాటల్ని ఎవరితో నిర్భయముగా, నిస్సంకోచంగా, నమ్మకంగా పంచుకోగలుగుతామో వారే స్నేహితులు. సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు, నమ్మిన వారిని మోసగించొద్దు. ఒక అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. నమ్మకం జీవితాన్ని నిలబెట్టగలదు, కూల్చేయగలదు. భయంతో మొదలైన బంధాలకు భవిష్యత్తు శూన్యం. నమ్మకంతో నడిచే బంధాలకు 100 ఏళ్ల ఆయుష్. మాట ఇవ్వడానికి తొందరపడకు, ఇచ్చిన మాట నెరవేర్చడానికి వెనుకాడకు. నీ గురించి తెలిసిన వాళ్లకు నన్ను నమ్ము అని చెప్పాల్సిన అవసరం లేదు. నీ గురించి తెలియని వాళ్లకు నన్ను నమ్ము అని వివరించాల్సిన పని లేదు. నమ్మకానికి నమ్మకంతోనే జతుండాలి. నమ్మిన మనిషి కంటే నమ్మకంగా ఉండేవి జంతువులే. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుందన్నావు. మరి నా మౌనానికి అర్థమేంటో చెప్పగలవా? నమ్మకం ఉన్న చోట చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. అదే నమ్మకం లేని చోట వెలుగు కూడా చీకటిలానే కనిపిస్తుంది. నమ్మకం లేని స్నేహం, నమ్మకం లేని ప్రేమ, నమ్మకం లేని బంధం మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఎవరినో ఎందుకు నమ్మడం? అన్నీ తెలిసి మన అనుకున్న వాళ్లే మోసం చేస్తుంటే. నమ్మితే సమస్తము నీకు సాధ్యము. నిజాయితీ మరియు నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎవరైతే ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు. తనపై తనకు నమ్మకం ఉన్నవారు ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతారు. తనపై నమ్మకం లేనివారు ఇతరుల నమ్మకాన్ని పొందలేరు. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ 3 ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు.
Thanks for watching my video. Please like, share and subscribe to my channel.